రాష్ట్రంలో పరిపాలనను పరుగులెత్తించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నారా? ముఖ్య శాఖల్లో అధికారుల మార్పులు చేర్పులతో పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నారా? పరుమంతులకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారా? తెలంగాణలో కొత్త సీఎస్ రాగానే భారీగా ఐఏఎస్ల బదిలీ జరగనుందా? ఆ దిశగా భారీ కసరత్తు జరుగుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం కొలువుదీరే దాదాపుగా 16 నెలలు కావస్తుంది. ఎన్నో ప్రతికూలతల మధ్య గద్దెనెక్కిన సీఎం రేవంత్ ఓ విజన్తో తెలంగాణను ముందుకు నడిపిస్తున్నారు. అంచనాలకు మించి అద్భుతమైన పరిపాలన అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న సీఎం రేవంత్ పరుగులు పెడుతున్నా కొందరు ఉన్నతాధికారుల నుంచి ఆశించిన స్పందన లేదన్న వాదన వినబడుతుంది. ఈ చికాకులను ఇన్నాళ్లు ఓపికగా భరించిన ముఖ్యమంత్రి రేవంత్ ఇక పాలనను మరింత స్పీడ్ చేయడంపై దృష్టి పెట్టారు. అందుకే ఇక ప్రక్షాళన చేయాల్సిన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. కఠిన నిర్ణయాలకు సైతం ఆయన సిద్ధంగా ఉన్నారని సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ పరుగులు పెట్టాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ అజెండా. అందుకోసం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా ఆయన వెనుకాడబోరన్న వాదన వినబడుతుంది. అందులో భాగంగానే పాలనలో భారీ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శి నియామకం కోసం కసరత్తు జరుగుతుంది. సిఎస్ నియామకం తర్వాత ఇక ప్రక్షాళన జరగబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. శాంతికుమారి రిటైర్మెంట్ తర్వాత సిఎస్ రేసులో రామకృష్ణారావు పేరు ప్రముఖంగా వినబడుతుంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయన పేరు దాదాపుగా ఖరారైందన్న ప్రచారం జరిగింది. ఆర్థిక శాఖలో విశేషమైన అనుభవం ఉన్న ఆయన్ను నియమించాలని భావించినా ఊహించని విధంగా కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. రామకృష్ణారావు సర్వీసు ఆగస్టు 2025 వరకు పూర్తవుతుంది. ప్రధాన కార్యదర్శిగా నియమించిన 4 నెలలకు మించి ఆయన కొనసాగే పరిస్థితి లేదు. ఒకవేళ మరో 3 నెలల పాటు సర్వీసు కొనసాగించాలని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పొడిగింపులు లేనట్లయితే ఆగస్టు నెలాఖరు వరకు రిటైర్ కావాల్సి ఉండడం ఆయనకు పెద్ద మైనస్గా మారిందట. రామకృష్ణారావును ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా నియమించనున్నారని సమాచారం వినబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అన్ని విధాలుగా సమర్థులైన ఉన్నతాధికారులకే సీఎస్గా అవకాశం ఇవ్వాలన్న కృత నిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారట. ఈ రేసులో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా జేఎస్ రంజన్, వికాస్ రాజ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ట్రాక్ రికార్డు, సీనియారిటీ, ప్రతిభ ఆధారంగా జేఎస్ రంజన్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జేఎస్ రంజాన్ పేరును ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సిఫార్సు చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. తెలంగాణకు పెట్టుబడులు, ఆదాయం సమకూర్చడంలో ఆయన విశేషమైన అనుభవం ఉంది. ఆయన సర్వీసు కూడా మరో 2.5 ఏళ్ల పాటు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పేరును ప్రతిపాదించారని సమాచారం. గత దశాబ్ద కాలం నుంచి పరిశ్రమలు, ఐటీ శాఖల కార్యదర్శిగా పనిచేస్తున్నందువల్ల ఆయన వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. బీహార్కు చెందిన జయేష్ రంజాన్ బీసీ వర్గానికి చెందిన అధికారి కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆయన వివాదరహితుడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి పనిచేసే మనస్తత్వం ఆయనది. అందుకే అన్ని విధాలా సమర్థుడైన ఆయన వైపు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. జేఎస్తో పాటుగా 2-3 అధికారుల పేరు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఎక్కువ అవకాశం మాత్రం జయేష్ రంజాన్కే ఉన్నట్లుగా టాక్. తెలంగాణలో కొత్తగా సీఎస్ రాగానే భారీ ఐఏఎస్ల బదిలీలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇది ప్రభుత్వ శాఖల్లోనూ సంచలన మార్పులు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్య శాఖల్లో అధికారుల మార్పులు చేర్పులు చేసి పాలనను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక పాలనను పూర్తిగా గాడిన పెట్టాలని ముఖ్యమంత్రి డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.
పనితీరు ఆధారంగా ఐఏఎస్ల బదిలీలు జరగబోతున్నట్లుగా టాక్. రాష్ట్రంలో పనిచేస్తున్న కలెక్టర్లను 3 కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం సర్వే జరిపినట్లుగా తెలుస్తుంది. ఇందులో సూపర్, యావరేజ్, బిలో యావరేజ్ కేటగిరీలు ఉన్నట్లుగా సమాచారం. అంచనాలకు అనుగుణంగా పనిచేయని వారిని బదిలీ చేయనున్నారు. మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ తదితర జిల్లాల కలెక్టర్ల బదిలీలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. పలు జిల్లాల కలెక్టర్ల పనితీరుపైన రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తిగా లేదని తెలుస్తుంది. కొందరు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఏసీ ఛాంబర్లలో పలువురు కాలం వెళ్లదీస్తున్నారని ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయని చెబుతున్నారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్ను కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన అధికారులందరినీ ఇప్పుడు ఆ శాఖల నుంచి ఇతర శాఖలకు మార్చడం ఖాయమని వినబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కీలక శాఖల్లో వారే ఎందుకుంటున్నారంటూ తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మున్సిపల్ శాఖ చూస్తున్న ఎం దానకిషోర్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించే అవకాశం ఉండగా ఆయన సీఎం పేషీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంటున్నారని చర్చ జరుగుతుంది. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావును మున్సిపల్ లేదా ఇరిగేషన్ శాఖకు బదిలీ చేసే అవకాశాలున్నాయని చర్చ జరుగుతుంది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బజ్జా, ఆ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్యాప్ ఉంది. ఖమ్మం జిల్లాలో ఒక్క ప్రాజెక్టు విషయంలో జీవో జారీ చేయకుండా వెళ్లిపోవడం, మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసినా ఎత్తకపోవడం ఉత్తమ్కు ఆగ్రహాన్ని తెప్పించిందని చెబుతున్నారు. ఆయన్ను బదిలీ చేయాలని ఉత్తమ్ గత నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారట. రాహుల్ కూడా ఆ శాఖ నుంచే తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చారని చర్చ జరుగుతుంది. స్మితా సబర్వాల్ ప్రభుత్వంపైనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలన్న వినతులు ప్రభుత్వానికి అందుతున్నాయి. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఆమె బదిలీ ఉంటుందా లేక ఇతర చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏపీ నుంచి వస్తున్న రొనాల్డ్ రోజ్ను ఆర్థిక శాఖలో నియమిస్తారా లేక జీహెచ్ఎంసీకి పంపుతారా అన్న చర్చ కూడా కొనసాగుతుంది. అటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ముస్లిం మైనారిటీ మహిళ ఐఏఎస్ అధికారిని నియమిస్తారని టాక్. మొత్తంగా ప్రధాన శాఖల పరిధిలో భారీ మార్పులు చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. నవీన్ మిట్టల్, దానకిషోర్, రఘునందన్ రావు సహా కీలక అధికారులు బదిలీకి రంగం సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. 10 జిల్లాల కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేయవచ్చుననే టాక్ వినబడుతుంది. ఏది ఏమైనా భారీ ప్రక్షాళనకు సర్వం సిద్ధమవుతుందని సచివాలయాల వర్గాలు చెబుతున్నాయి.